హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈ రోజు వచ్చేసి మన ఎపిసోడ్ 8 డే 8 అన్నమాట. మన ఆల్ ఇండియా రైడ్ లో ఈ రోజు వచ్చేసి డే 8. ఈ రోజు అయితే కోల్కతానే స్టే చేస్తున్నాం. ఎందుకంటే డే 7 ఏమో మన బైక్ సర్వీసింగ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. చాలా చేంజెస్ అయినాయి మన బైక్ లో. అందరి బైక్ లో చాలా చేంజెస్ అయినాయి. నా బైక్, సాయి బైక్ అందరివి చేంజ్ అయిపోయినాయి. ఈ రోజు అయితే డే 8 కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వెదర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. అందుకే చాలా టైర్డ్ అయిపోయినాం మేము. అందరికి హెడ్ ఎక్స్ ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మెడికల్ ప్రాబ్లమ్స్. అవన్నీ క్లియర్ చేసుకొని అయితే బయలుదేరుతాం. గులాబ్ జాములు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి గైస్. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి, టిఫిన్ అయితే అయిపోయింది నాది. అవి ఏదో పూరి లాగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. దాంట్లో ఆలూ కర్రీ ఉండే. ఆలూ కర్రీ 4 పూరీలు ఇచ్చిండు. 2 గులాబ్ జాములు తిన్నాను. గులాబ్ జాములు ఎమ్మటి రసం అయితే ఇవ్వట్లేదు, కాకపోతే గులాబ్ జాములు ఇచ్చిన ఒక టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇటు వచ్చినప్పుడు అయితే టేస్ట్ చేయండి. గులాబ్ జామున్ మోస్ట్ ఇంపార్టెంట్, చూడండి, మర్చిపోకండి. చూడండి, ఇప్పుడైతే విక్టోరియా మెమోరియల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కోల్కతా స్టైల్ చూడండి, కొత్త గెటప్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన బైక్స్ అయితే చూడండి నైట్ నుంచి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి. గాయస్ చూడండి, మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అయితే వెళ్దాం. ఓలాలో బుక్ చేసుకున్నాం. 190 రూపీస్ 180 రూపీస్ తీసుకుంది. బాయ్, हाय बोलो. हेलो, हाय, हाउ आर यू? कैसे हैं आप लोग? अभी कितना देर लगेगा अपने जाने को? 20 मिनट नहीं, उससे पहले पहुंचा देंगे. पहले ही जाता. ठीक है, चलो. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బైక్ అయితే తీసుకోపోవట్లేదు, ఎందుకంటే ఈ రోజు కోల్కతాలో తిరిగేసి రేపు అయితే బయలుదేరుతాం మనం. దానికోసం ఈ రోజు నడుచుకుంటూ లేదా ఇట్లానే ట్రావెలింగ్ చేద్దామని అనుకున్నాం. చూడండి, ఇప్పుడు విక్టోరియా క్వీన్ మహల్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడైతే ఆమెను చూపిస్తా చూడండి. ఏమనే విక్టోరియా క్వీన్ ఇక్కడ ఉంది. ఆ పైన కనిపించేది కూడా ఆమెనే అనుకుంటా. ఇప్పుడు చూడండి, క్లియర్ కనిపిస్తుంది. ఈ విక్టోరియా క్వీన్ మహల్ గురించి అయితే మనకు తెలియదు. ఇప్పుడే ఎంటర్ అయ్యాను. ఇంకెవరైనా కలిస్తే వాళ్ళని అడిగి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇప్పుడు క్లోజింగ్ టైం అంట, క్లోజ్ అవ్వబోతుంది. ఇంకా దీని గురించి నాకు తెలిసి తెలియకపోవచ్చు. కాకపోయినా సరే మీ గురించి కొంచెమైనా ఒక చిన్న షార్ట్ లాగా అయినా మీకు దీని గురించి చెప్తాను. విక్టోరియా క్వీన్ గురించి. ఆమె మహల్ అంట ఇది. ఆమె ఉండబోయే ప్లేస్. ఇలా మొత్తం మ్యూజియం లో ఆమె ఏమైతే వాడిందో, పర్ఫ్యూమ్స్ అలాంటివి ఏమేమి వాడింది, ఏం చేసింది, అలాంటి ఆమె వస్తువులు మొత్తం మ్యూజియం లో ఉన్నాయంట. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా కూర్చొని, ఆమెనే మొత్తం అయితే ఉన్నాయంట. కానీ కాకపోతే టైమింగ్ లేదంట. ఒకసారి అయితే లోపలికి త్వరగా వెళ్దాం. మనకైతే సరిగా టైం తెలియదు. ఇప్పుడు క్లోజింగ్ టైం అని చెప్తారు వాళ్ళు. ఇంకా ½ అన్ అవర్ ఏమో ఉందంట. అయితే అప్పటిలోపు అయితే లోపలికి వెళ్దాం. ఏమైనా చూడడానికి ఛాన్సెస్ ఉంటుందా లేదా తెలియదు. నేనేమనుకున్నానంటే లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నా లేకున్నా ఇలా బయట నుంచి అయితే చూపిద్దాం అని అనుకున్నాం. ఎందుకంటే మేము ఈ ఒక్క రోజే ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి అయితే రేపు వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇదే మన విక్టోరియా మహల్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందో లేదో తెలియదు. వీడియోస్ అయితే షూట్ చేయొద్దు అంటున్నారు. కాకపోతే మేము తెచ్చుకున్నాం. కొంతమందివి నా ఎమ్మటి వచ్చిన సాయి వాళ్ళ బ్యాగ్స్ అయితే అక్కడ పట్టేసినాం. ఎందుకంటే తీసుకురాని ఎలాస్టిక్స్ అవి. ఇక్కడ చూడండి ఏమేమి తీసుకురావద్దు అనేది దీని గురించి అయితే ఇక్కడ క్లియర్ గా ఉంది. డ్రోన్ కూడా లేదు అలవ్, ఇంకా కెమెరా అలవ్ లేదు, మద్యపానం హానికరం, ఇంకా గన్స్, నైఫ్, వెపన్స్, టూల్స్ కూడా అలవ్ లేదంట. మా దగ్గర అయితే ఏం లేవు. కాకపోతే సాయి వాళ్ళ దగ్గర స్టిక్స్ అవి ఉండే, దానివల్ల అక్కడ బ్యాగ్ పెట్టాల్సి వచ్చింది. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు చూద్దాం వెళ్ళనిస్తురా లేదా. విక్టోరియా క్వీన్ మహల్ దగ్గరికి అయితే వచ్చినా. ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నాం. మొత్తం చూడండి, ఇక్కడ నడుస్తుంటే మొత్తం రాళ్ళే ఉన్నాయి. మనోళ్ళు ఏమో అక్కడ ఫొటోస్ దిగుతున్నారు, ఇంకా రాలేదు. చూడండి, ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ఒక కిరీటం లాంటిది కనిపిస్తుంది కదా, కింగ్స్కి పెడతారు. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి చాలా పెద్దగా అంటే పెద్దగా అనిపిస్తుంది. లోపలికైతే వచ్చినాం. విక్టోరియా మెమోరియల్ హాల్ అంట. ఇది క్వీన్ అని ఉంటుంది కదా, విక్టోరియా క్వీన్, ఆమెది హాల్ అన్నట్టు. ఇది ఈయన చూడండి, జార్జ్ అంట ఈయన భర్త అనుకుంటా. మ్యారీ అని అక్కడ ఉంది చూడండి. ఏమో ఎంట్రన్స్లో అయితే వీళ్ళిద్దరివి స్టాచ్యూస్ ఉన్నాయి. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, వాళ్ళు వాడిన డ్రెస్సెస్ అనుకుంటా ఇవి. ఈ డ్రెస్ చూస్తుంటే, ఈ హైట్ చూస్తుంటే నాకంటే చాలా పొట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది వీళ్ళైతే. ఇది చూడండి, గన్, ఎన్ఫీల్డ్ గన్ అంట. అప్పట్లో ఇలా ఉండే గన్నులు మనం చాలా సినిమాలలో చూసినాం కదా. ఇవన్నీ ఇదేందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదేందో చూడండి, నాకు తెలిసి ఇది చూడండి మొత్తం ఒరిజినల్ మోడల్ అంట. ఇది అప్పట్లో కట్టించింది అంటే అప్పట్లో చేపించింది ఒరిజినల్ మోడల్. ఇది ఒరిజినల్ మోడల్ అంట. ఇది నో ఫ్లాష్. ఇది అప్పటిది పెయింటింగ్స్ అన్నీ. ఇక్కడ చూడండి, చాలా పెద్ద పెయింటింగ్ గాయస్. ఏనుగు మీద కూర్చొని చాలా పెద్ద పెయింటింగ్, రియల్ పెయింటింగ్ ఇది. వావ్,
కెమెరాలో ఎలా కనిపిస్తుందేమో తెలియదు కానీ నాకైతే నా కళ్ళతోటి అయితే సూపర్ కనిపిస్తుంది. ఇవన్నీ రియల్ పెయింటింగ్స్ అప్పట్లో చేయించినాయి. ఇది కూడా చూడండి మొత్తం రియల్. అసలు కళ్ళతోటి చూస్తుంటే రియల్ అనిపిస్తుంది నాకైతే నా దగ్గర నుంచి. అసలు ఎట్లా చేయించారో ఏమో తెలియదు కానీ ఇది చూడండి గాయస్. ఇదేందో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. పియానో సూపర్ గైస్. పియానో దగ్గర నుంచి ఫస్ట్ టైం నేను ఇప్పుడే చూస్తున్నాను. పియానో ఇంత దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి చూడండి. టచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ లేదు, మొత్తం గ్లాస్లో లోపల ఉంది. ఇక్కడ చూడండి మన వెనక షిప్ ఉంది. ఇక్కడ చూడండి షిప్. ఇది అల్మాగ్రర్ షిప్ అంట ఇది. ఇక్కడ వరకు అయితే క్లోజ్ ఉంది. మళ్ళీ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి చూడండి గాయ్స్ మొత్తం గోపురం, అంటే మధ్యలో గోపురం ఉంటుంది కదా బిల్డింగ్కి. ఇది చూడండి ఇక్కడ నుంచి ఎంత హై ఉందో. ఓ అమ్మా, ఇంత పైకి ఉంది చూడండి. మొత్తం పైనుంచి వైట్ లైటింగ్ కింద పడుతుంది. వాహ్ వాహ్ వాహ్, ఏం కట్టారు గాయ్స్. అద్భుతం. ఇది ఒకటైతే అద్భుతం అనుకోవాలి. చాలా చాలా చూడండి రౌండ్గా మొత్తం. నిజంగా ఒక అద్భుతం ఇదైతే. అక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసారు కదా పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అసలు ఇది చూస్తుంటే నాకు కళ్ళు సరిపోవట్లేదు కదా. మీకైతే ఎట్లా కనిపిస్తుందో చెప్పండి నాకైతే. ఓ నైస్. ఏమని అనుకుంటా మన విక్టోరియా రాణి అంటే క్వీన్ ఏమని అనుకుంటా. చూడండి లో లైట్ విక్టోరియా ఏమనే 1937లో పుట్టింది, 1901లో చనిపోయింది. ఇక్కడ వాళ్ళు కూర్చునే కుర్చీలు, ఇంకా వాళ్ళు వాడే యుద్ధాలు, అంటే యుద్ధాలు చేసేటప్పుడు వాడేది కదా ఆ పని, అంటే వాళ్ళ నైఫ్ అది. ఇది కుర్చీ చూడండి వాళ్ళు కూర్చునేది. ఇవి చూడండి వాళ్ళు వాడే కత్తులు, బాణాలు మొత్తం ఇవి వాళ్ళ అప్పట్లో వాడేది అనుకుంటా. బాబా నిజంగా సినిమాలో చూసేటట్టే సేమ్ ఉన్నాయి కదా సినిమాలో. ఇక్కడ చూసే నాకు తెలిసి సినిమాలో తీయచ్చు. కత్తి వాడేటప్పుడు ఇట్లా కోసుకోపోకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం మెత్తగా అట్లాంటిది క్లాత్ లాంటిది ఉంది. బా నైస్. వాళ్ళు అప్పట్లో వాడేది అనుకుంటాయి ఈ ఆయుధాలు. సూపర్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. అరే ఇంకోటి మిస్ అయ్యాను గైస్, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి. అన్ని కత్తులే ఉన్నాయి ఇక్కడ అయితే. కత్తులో ఇది బాణం అనుకుంటా. ఇది కింద ఉన్నది బాణం. ఎంత షార్ప్గా ఉన్నాయంటే చాలా షార్ప్గా ఉన్నాయి ఇవైతే. చూడండి కత్తులు చాలా షార్ప్గా ఉన్నాయి. నిజంగా నేను ఇలాంటివి చూస్తాను అని అస్సలు అనుకోలేదు, కానీ ఇప్పుడైతే నా కళ నెరవేరింది. ఇలాంటి కత్తులు, నాకు కత్తులు గన్నులు అంటే చాలా ఇష్టం. ఇప్పటికి నా కళ నెరవేరింది. దీని స్టోరీ ఏందనేది నేను బయటికి పోయినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకి తెలియదు. ఎక్కడైనా చూస్తాను, ఎవరైనా చెప్తుంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దాన్ని కాపీ చేసి మీకైతే చెప్తాను. ఇక్కడ చూడండి మొత్తం ఉర్దూలో రాసింది. ఉర్దూలో రాసింది చూడండి మొత్తం ఇదేందో. ఇక్కడ చూడండి బాంబులు వేసేది కనిపిస్తుంది. టచ్ చేద్దాం ఒకసారి, ఏమంటారు. చూడండి టైమింగ్ అయిపోయింది అనుకుంటా. అందరినీ ఎలా కొడుతురు అంటే బయటికి వెళ్ళిపోండి అంటారు. టైమింగ్ అయిపోయింది. నాకు తెలిసి ఇది మొత్తం విక్టోరియా మాల్ చుట్టూ అనుకుంటా ఇది మ్యాప్. వాళ్ళు చదువుకునే బుక్స్ చూడండి అన్నీ ఉర్దూలో ఉన్నాయి. ఇదేంటి మౌజే సుల్తానీ అంటే మన ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన ఎవరో వీళ్ళు ఔరంగజేబులు ఆక్రమించారు కదా. ఆక్రమించిన తర్వాత వాళ్ళదే నడిచింది పరిపాలన అనుకుంటా ఇక్కడ. ఇది నాకు కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరైనా రియల్గా తెలిసి ఉంటే నాకు ఖాళీ కామెంట్స్ చేయండి ఇది కాదు అది అని. నాకైతే తిట్టుకోకండి, ఎందుకంటే దాని గురించి నాకు తెలియదు. మొత్తం అయితే నాకు దీని గురించి తెలియదు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. నాకు తెలిసి ఇది ఔరంగజేబు వాళ్ళది అనుకుంటా, వాళ్ళది కాదు. మహల్ ఒకటే ఆక్రమించారు, తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళది ఔరంగజేబు వాళ్ళది వాళ్ళ చేతిలోకి వచ్చేసింది అనుకుంటా ఈ మహల్. అంతేకాని ఇది అయితే వాళ్ళది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కత్తులు అవి అయితే వాళ్ళ దగ్గరనే ఉండే, ఔరంగజేబు వాళ్ళ దగ్గర. ఇది చూడండి సేమ్ టు సేమ్ గుర్రం ఉంది కదా, ఇక్కడ గుర్రంది నైఫ్.
ఆ ముట్టు ఏమో గుర్రంది వచ్చింది, మిగతాదేమో కత్తిలాగా ఉంది. చురీ అంటారంట, నైఫ్. ఇవన్నీ రైఫల్స్ చూడండి. వార్ 1లో వరల్డ్ వార్ జరిగింది కదా, వరల్డ్ వార్ 1లో ఇవన్నీ వాడిన వస్తువులు ఇవి. ఫస్ట్ ఎప్పుడైతే మనకు వరల్డ్ వార్ అయిందో చూడండి, ఇక్కడ రాసింది, ఇక్కడ రైఫల్ యూజ్డ్ ఇన్ వరల్డ్ వార్ 1 ఇన్ ఐరన్ వుడ్ అంట. ఇంత పెద్ద గన్నులు, దీంట్లో అసలు తూటాలు రౌండ్గా వచ్చేవంట చూడండి. అప్పటివి ఇప్పటి వరకు ఉన్నాయంటే గ్రేట్, వీళ్ళు దాచిపెట్టారంటే. దీన్ని చూస్తుంటే ఏదో నాకు ఎట్లా ఫీలింగ్ వస్తుందంటే మనం అప్పట్లో ఉండేమో, నిజంగా చూసినామేమో అన్నట్టు ఒక ఆలోచన. సూపర్ ఉన్నాయి. ఓ షట్, క్లోజ్ చేస్తున్నారు. పైకి వచ్చేలోపే మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్ చేసిండు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి పోవచ్చు అంట, చూద్దాం. ఇక్కడి నుంచి పొమ్మంటుండో. మేమైతే చాలా లేట్గా వచ్చినాం, లేకుంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకైతే క్లోజ్ కట్ దియా ఇద్దరు. ఆహా, ఇక్కడైతే చూడండి ఫుల్ ఏసీ ఉంది. ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆజాద్ ఔరంగజేబ్ వాళ్ళ గురించి అయితే వీడియో వస్తుంది ఒకటి, కానీ మనకైతే టైం లేదు. ఫస్ట్ అయితే ఇవన్నీ చూసుకుందాం ఎక్కడెక్కడ ఏమున్నాయో. మొత్తం మ్యూజియం చూడండి, చిన్న రైఫల్స్ చూడండి, అప్పటివి పిస్టల్, ఇవన్నీ గుండ్లు, దానివి బుల్లెట్స్, ఇవన్నీ బుల్లెట్స్ చూడండి. ఇది రైఫల్. ఇవన్నీ చూడండి రైఫల్స్. ఇది ఫాస్టెడ్ బాక్స్ అనుకుంటా చూడండి. ఇది మొత్తం ఇది గుండ్లు ఉంటాయి ఇలా రైఫల్స్. ఇది రైఫల్, దీని బుల్లెట్స్ ఇవి. ఇది చూడండి, ఇది రైఫల్ అంటారు, దీన్ని పిస్తోల్ అంటారు కదా మన దాంట్లో, సేమ్ ఇది. చాలా పెద్దగా ఉన్నాయి అన్నీ. ఇవి బుల్లెట్స్. ఇవి దగ్గర నుంచి చూస్తుంటే దాన్ని పట్టుకోవాలని ఉంది గైస్, కానీ పట్టుకోలేం మనం. పట్టుకుంటే కథమే నా పనిగా. ఢిల్లీ బాంబ్ అవుట్ రేంజ్ ఇంపార్టెంట్ నోటీస్ రివార్డ్. అప్పట్లో రివార్డ్ ఢిల్లీ గవర్నమెంట్ రివార్డ్ ప్రకటించింది చూడండి అప్పట్లో. చూడండి మన అది ఉంటుంది కదా కట్లు, అంటే రాళ్ళు పాతి దానికి కట్టేసి ఇట్లా షూట్ చేసేది అప్పట్లో. గైస్ ఇదే అప్పటి నుంచి నేను వెతుకుతున్నాను మన ఇండియన్ ఫ్లాగ్. ఫస్ట్ ఇలా ఉండే మన ఇండియా ఫ్లాగ్. కింది నుంచి మీకు పైకి చూపించిన కదా, అది గోపురం ఉంది కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన చూడండి, ఇక్కడ నుంచి కిందికి. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి పోనీగా దారి అయితే లేదు, క్లోజ్ చేసారు. అక్కడికి వెళ్ళి చూపిద్దామంటే చూడండి, బ్యాక్ సైడ్ నుంచి తిరిగి పోయేటప్పుడు చూడండి మహాల్ లైటింగ్ వేసారు, ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఇక్కడైతే ఇంత పెద్ద మహల్, సూపర్ గాయ్స్. ఇదైతే ఇప్పుడైతే వెళ్తున్నాం, మన వెనుక ఉన్నది క్వీన్ మహల్. ఇప్పుడైతే దీని గురించి స్టోరీ ఏం లేదు. ఇది విక్టోరియా క్వీన్ అనే ఒక క్వీన్ది, ఇక్కడిది కాదు, ఆమె బ్రిటిష్ది. అయితే ఏమైందంటే వాళ్ళ భర్త జార్జ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెకి ఇది గిఫ్ట్ ఇచ్చిన మహల్ అన్నట్టు. మన ఔరంగజేబు వాళ్ళు అప్పట్లో ఆక్రమించారు దీన్ని. ఆక్రమించిన తర్వాత మొత్తం వాళ్ళ పరిపాలనకు వచ్చేసింది ఇది. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. దీని గురించి ఎవరికైనా రియల్ స్టోరీ తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. నాకైతే తెలిసింది ఇది. నేను ఇప్పుడు చూసినా అక్కడ చెప్పుకుంటుంటే విన్నా. నాకు తెలిసి నేను చెప్పింది కరెక్ట్ కాదనుకుంటా. దీని గురించి నాకు కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మ్యాచింగ్ సరిగ్గా లేదు. మీకు ఏమైనా తెలిసి ఉంటే దీని గురించి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే లాస్ట్. మీరు నా వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. క్వీన్ విక్టోరియా మహల్ నుంచి బయటికి వచ్చినాం కదా, వచ్చి చూడండి దਹੀਂ పాపడి అంట, సూపర్ ఉంది. ఇదైతే తింటున్నాం, కొంచెం టేస్టీగా ఉంది, అంటే స్పైసీ. మన సైడ్ తెలంగాణ ఉంటుంది కదా, అలా స్పైసీగా ఉంది. అంకుల్ అయితే చేసిస్తుంది చూడండి, వెళ్ళేసి మొత్తం ఊపేస్తాడు. ఇవి పాపడి చూడండి, టమాటా వేస్తుండే, ఆలుగడ్డ వేస్తుండు, ఉల్లిగడ్డ మాత్రం వేస్తలేడు. ఇక్కడ ఉప్పు చూడండి కొంచెం వెరైటీగా ఉంది, సర్ఫ్ లెక్క ఉంది. మన దగ్గర సర్ఫ్ ఉంటుంది కదా, అలా ఉంది ఉప్పు ఇక్కడ. గాయస్ చూడండి, కోల్కతా గల్లీలలో తిరుగుతుంటే మాకు గార్డెన్ గేరప్ అనే ఒక స్టోర్ అయితే కనిపించింది. అందులో చూద్దామని వెళ్ళినాం, కాకపోతే చూద్దామని పోయి సాయి ఎంత నీది బొక్క 8,000. నీవేని బొక్క 1,500. నావి కూడా 1,500 బొక్క.